చైనాలో అంగడి బొమ్మలు మీరు ఎక్స్పెక్ట్ చేయలే కదా, చూడండి. సో థాయిలాండ్ వేరే లెవెల్ అయితే చైనా ఏమీ తీసుకోలేదు. మనం ఊహించిన చైనా వేరే, కానీ అన్నీ దొరుకుతాయి చైనాలో కూడా. హలో ఫ్యామిలీ. సో మొత్తానికి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది ఏంటి? World War I, World War II తర్వాత అంత ఘోరంగా ప్రపంచాన్ని కుదిపేసింది ఏంటంటే కరోనా మహమ్మారి. ఆ కరోనా ఎక్కడ మొదలైంది, ఆ ప్లేస్ చూపించకపోతే నేనేమి వరల్డ్ ట్రావెలర్ అవుతాను? ప్రపంచ యాత్రికుడు, అసలు సిసలైన ప్రపంచ యాత్రికుడు, అన్ని కంట్రీలు తిరిగేసిన ప్రపంచ యాత్రికుడు మన కంట్రీ నెంబర్ 5లోను 2వ ట్రిప్లోని. అది చూపించకపోతే నేను అలా అవుతాయి. సార్ బిల్డింగ్స్ ఏంది అసలు? వుహాన్లో ఉన్నాం మనం. చైనాలో టాప్ 10లో ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఇది చూడండి, ఈ సీన్ చూడండి. క్రేజీ అంటే క్రేజీ బస్. డే వ్యూ ఎలా ఉందంటే నైట్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి. సో మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో కవర్ చేద్దాం. మెయిన్ కోవిడ్ ప్లేస్ అయితే చూపిస్తాను మీకు. రోబోట్ ఒడి అమ్మ పిల్లలు అమ్మేస్తున్నాడు. పిల్లులు దయించి తినకంటారా నాయన. పిల్లలు కొనుక్కోండి. ఎంత క్యూట్ గురించి చూడండి. సో అదిగోండి వుహాన్. కోవిడ్ వచ్చింది, ఇక్కడ వైరస్ వచ్చింది వెట్ మార్కెట్లో అంటే నేను అనుకున్నా ఏదో పనికిమాలూరు, ఓ చిన్న పల్లెటూరు ఉంటుంది. నిజంగా చిన్న విలేజ్ అనుకున్నా. ఏంద్రా బాబు ఈ వుహాన్. మన రూమ్ నుంచి వ్యూ ఇది. కార్లు చూడండి. ఆర్డర్ ఏంది బాసు? ఇది చైనానా, ఇది బొమ్మ, ఇది ఒక గేమా? నాకు అర్థం కావట్లేదు. నాకు డే 4 నాకు మెంటల్ ఎక్కిపోతుంది, నాకు అర్థం కాక. ఐఎమ్ రియలీ కన్ఫ్యూజ్డ్. దీని గురించే మాట్లాడుతున్నాం అంతా. అసలు ఏంది బాసు ఈ బిల్డింగ్లు అయితే అసలు ఏదో లెగో స్ట్రక్చర్స్ కట్టేసిన టకటక కట్టేశారు. ఇది మన రూమ్ నుంచి వ్యూ. ఏదో న్యూయార్క్లో ఒకసారి చూసి హాహా ఓహో అని వీడియోలు చేసేవాళ్ళం. ఏంది బాసు చైనా? ఏంది చైనా? అది గైస్. సో మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు, అప్పుడే హాంకాంగ్ వెళ్ళిపోతున్నాడు. అరే నేను ఇదే ఊర్రా వుహాన్ అయితే వచ్చాను కానీ హాంకాంగ్ రాలేను అని చెప్పాను. సో నాకు బ్రేక్ఫాస్ట్ తినే భాగ్యం ఇచ్చాడు. బిలియనేర్తో బ్రేక్ఫాస్ట్. ఏంటది? సరే నీకు ఫ్లైట్ అయితే టైం అవుతుంది, నేను మెల్లగా తింటా. ఏంట్రా ఇన్ని వెరైటీలు ఉన్నాయి? వామ్మో. చైనాలో బ్రేక్ఫాస్ట్ ఒక హోటల్లో చూడండి. ఇది మసాలా దోసరా? ఇదేంటి కాంజీయా? ఇది ఓట్ మీల్, ఇది లోటస్ స్టెమ్స్, టోఫు. దిస్ ఇస్ ఫిష్ స్కిన్. ఫిష్ స్కిన్. అది బీన్స్, ఎడమామి, స్పైసీ ఎడమామి. ఏంద్రా ఎన్ని వెరైటీలు ఉన్నాయి? నేను ఎప్పుడు చూడలేదురా. అవునా? అలా కదా, అంటే చైనాలో ఎక్స్పెక్ట్ చేయలేదురా. వా, వెల్కమ్ టు చైనా వన్స్ మోర్. నాకు చైనీస్ సీజన్ చూపించేస్తారా మా భయం. ఎంత పొగుడుతున్నా కదా. అరే నాకు సూప్ కావాలరా, ఉంటుందా? ఇక్కడ ఉందా? ఇదేంటిది? సూప్ కాదు అది, కాంజీ. ఇది కాంజీ, అదే కావాలి యాక్చువల్లీ. కాంజీ అంటే ఏంటనుకున్నావు? డెనీ అన్నం గంజిరా. అన్నం ఇంకా ఐ లవ్ కాంజీ, మై ఫేవరెట్. అది మిల్లెట్ కాంజీ టైప్. ఏది మిల్లెటా? ఓ అన్నీ. ఓ వావ్. ఐ వాస్ క్రేవింగ్. నేను యునైటెడ్లో వచ్చినప్పుడు నా బ్రేక్ఫాస్ట్కి కాంజీ ఇచ్చాడు. ఐ వాస్ క్రేవింగ్ ఫర్ మోర్ కాంజీ. థ్యాంక్ యూ, నీ వల్ల. హాట్ పికిల్డ్ మస్టర్డ్. అబ్బా రే, కుకుంబర్, పపాయ కుకుంబర్. సూపర్ రా. చూడండి గైస్, కాంజీ. ఇవాళ మార్నింగ్ గంజానం తిందాం. ఆలివ్ వెజిటబుల్. ఏందిరా సీరియస్లీ, చైనా ఇస్ ఆసమ్. ఆసమ్. చూడండి ఎన్ని రకాలు, ఇంకా అవ్వలేదు. అన్నిట్లో పోర్కు బీఫ్ ఇస్తున్నాం కదా. ఇదివ్వండి, ఇలా మనం చేసిస్తారు కావాలంటే. అవి నాకు కాంజీ సరిపోతుంది. మష్రూమ్స్. వా, ఈ మష్రూమ్స్ కోసం పరితపించిపోతాను. రియల్ మష్రూమ్స్ జరా. ఇంకా అవ్వలేదు. షింప్.
బ్లాక్ బీన్ పేస్ట్, నోరి, అలాగే ఏంది బాసు చైనా మెంటల్ ఎక్కేస్తుంది కదా సీరియస్లీ. జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది ఈ హోటల్లో వుహాన్లో. ఫుడ్లో ప్యారడైజ్ అంటారా కాదా చూడండి మీరే. హలో అన్న, అరే వాడు ఉండిపోరా, చెప్పాను రా చాంగ్చింగ్ వెళ్దామని. నేను వస్తాను. మంగోలియా వెళ్దాం రా. నెక్స్ట్ మంత్ వస్తావు కదా నువ్వు? నెక్స్ట్ మంత్ వస్తా, ట్రై చేస్తాను. ఓకేనా? ఓకేరా. నెక్స్ట్ వీక్ సిడ్నీలో సిడ్నీ నేను రాను. నేను ఆస్ట్రేలియా ఫ్యాన్ కాదు ఒకటి, ప్లస్ 50 కంట్రీలు ఇక్కడ ఈ లోకల్గా చేయాలని. సో అనుకోకుండా ఇటు వుహాన్లో ఉన్నాడు, మెసేజ్ పంపిస్తే వెంటనే ట్రైన్ తీసుకొని వచ్చేసాను. ఏమో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కానీ నాకు అది చూపించలేదు నువ్వు కోవిడ్ మార్కెట్. వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం? చలో సరే బాయ్. రా ఇది బ్రేక్ఫాస్ట్ ఏందిరా బాబు, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ అయిపోతాయి. గో చూడండి, జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది. అన్ని రకాల నూడిల్స్ ఇన్ ద మార్నింగ్. చూడండి గైస్, ఆలివ్స్ చెట్టు ఆకులు ఫ్రై. ఆలివ్సే మనకు పిచ్ అంటే, ఈ కాంజీ మాత్రం అసలు సెషన్ మష్రూమ్స్ వేసుకొని అబ్బా ఏ ఉంది ఇది చూడండి. ఎప్పుడు తినలేదు నేను. ఆలివ్ చెట్టు ఆకులు, ఇది నా బ్రేక్ఫాస్ట్. ఫుల్ గంజి వెజిటబుల్ అంతే, దట్స్ ఇట్. మనం ఇంకేం తిన్నాం. అక్కడ చేసినవి సరిపోలేదు కదా, చూడండి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఐటీసీ కోహినూర్లో ఎన్ని రకాలు, అన్ని రకాలు ఏవేవో ఉన్నాయి అసలు. ఆగట్లేదు అసలు. వామ్మో ఏందిరా నాయన ఇది, ఎంతనే ఉంది. ఆఖరి జాంకాయలు కూడా ఉన్నట్టుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కొంచెం కాఫీ తాగి. సో ఈ హోటల్ నుంచి వాడు వెళ్ళిపోయాడు కదా, కజిన్ వెళ్ళిపోయాడు చూసారు కదా, అందుకని నేను వేరే హోటల్కి మారిపోతున్నా. ఎందుకంటే ప్రపంచంలో 3వ పొడవైన నది యాంగ్సీ నది. నైలు, అమెజాన్ తర్వాత ఆ యాంగ్సీ నది ఒడ్డుకి వెళ్ళిపోతున్నా. రాత్రి హైలైటు, నదిలో క్రూజ్ చేయడానికి, పెడెస్ట్రియన్ స్ట్రీట్ మొత్తం సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. వుహాన్ వచ్చాక అవన్నీ చేయాలి కదా, కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం వేరే హోటల్కి. నాదేనా కార్ ఇది, ఐ డోంట్ నో, చూద్దాం. సో గైస్, చైనాలోని ఎన్నో రోజు, 3, 4, 5వ రోజు. 5 రోజులకి బాగా ఎకస్టమ్ అయిపోయాను. లోకల్ లాగా మన హైదరాబాద్లోనో, విశాఖపట్నంలోనో, రిచ్మండ్లోనో తిరిగేసినట్టు తిరిగేస్తున్నా. ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా అయిపోయింది. సో ఇక్కడ డీడీ క్యాబ్స్ లేకుండా అయితే నేను సర్వే అవ్వలేను. డీడీ క్యాబ్స్ చాలా చాలా ఎకనామికల్. ఇప్పుడు నేను ఇంచుమించుగా 30 నిమిషాల జర్నీ. నా 30 నిమిషాల జర్నీకి నాకు 18 RMB అవుతుంది, అంటే లోకల్ కరెన్సీ. 18 అంటే 14, $2.5 అంటే ఇంచుమించుగా 220 రూపాయలు. అరగంట జర్నీకి వుహాన్లో 220 రూపాయలు లగేజ్తోని మనం అంతా చేయకుండా. నీహో హలో హలో, హౌ ఆర్ యూ? స్పీక్ ఇంగ్లీష్? యూ స్పీక్ ఇంగ్లీష్? నో. సో ఎవరికి షాంఘాయ్ లాంటి పెద్ద సిటీలోనే ఎవరికి రాదు ఇంగ్లీష్. ఇక్కడైతే 0. సో ఇంతకుముందు ఎలా తిరిగేవారో నాకు తెలియదు. ట్రాన్స్లేటర్ లేకపోతే అవ్వదు. హోటల్లో నేను ఉన్నది 5 స్టార్ హోటల్, అది నిన్న ఉన్నది. ఆ 5 స్టార్ హోటల్లో కూడా ఒక 5 రిసెప్షన్లో ఒకటికే వచ్చి ఇంగ్లీష్. సో చైనాలోని ఇదే పెద్ద బాధ. సో చైనా ఇంగ్లీష్ రాకపోయినా ఈ లెవెల్లో ఉంది. ఒక్కసారి ఆలోచించండి, అందరూ ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఉంటే ఏమయ్యేదో మీరు జస్ట్ ఊహించండి. సో ఇద్దరు చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్. వుహాన్ అంటే ఏదో పనికి మన పల్లెటూరు. నేను ఎలా అనుకున్నానంటే వుహాన్లోని ఆ వెట్ మార్కెట్లోని అక్కడ గబ్బిలాలు, పాములు, కప్పలు, చెత్త చెదారం తింటుంటే నేను అనుకున్నా ఏదో చిన్న పల్లెటూరు, పనికి మన ఊరు అని. ఎక్స్పెక్ట్ చేశారా ఇది వుహాన్ అని? ఎన్ని ఉన్నారా బాబు అసలు ఎంత ఇది చూడండి, ఎంత నీట్ ఉందో. ఆ కర్మ, అది వైరస్ ఎక్కడైనా రావచ్చు, అది వుహాన్లో వచ్చింది. నేనేదో క్లెన్లీనెస్ లేక, జనాలు పరిశుభ్రత లేక అని. అలా అయితే వేరే ఈ కంట్రీ చూసి ఈ నీట్నెస్, వేరే కంట్రీలు నీట్నెస్ లేనివి ఎన్ని రావాలో. సో కర్మ అంతే, బ్యాడ్ లక్. అది ఎక్కడో బ్యాట్ నుంచి రావాల్సింది వచ్చింది. సో మొత్తానికి ఇదిగోండి వుహాన్. మీరు మొత్తం చాలా ఇంప్రెస్ అయిపోతారు, వచ్చినప్పుడే ఇంప్రెస్ అయ్యారు కదా. సో అది గైస్ చూస్తున్నారా మొత్తం ఊరు.
ఈ వీడియో 40 నిమిషాలైనా 50 నిమిషాలైనా మొత్తం పెట్టేశాను. అప్లోడ్కి చాలా టైం పడుతుంది. మీరు అందరూ అడుగుతారు ఎందుకు 4Kలో చేయట్లేదని. నాకు ఈ 1080లో అప్లోడ్ అవడానికి స్ట్రాంగ్ VPNతో నాకు 4.5 గంటలు పడుతుంది. నేను పడుకున్నప్పుడు అప్లోడ్ పెట్టేస్తే మార్నింగ్ కూడా అవ్వట్లేదు. సో అర్థమైందా? అందుకని ఇవి 1080లో చేస్తాను. చైనా అందాలు మీరు ఎంజాయ్ చేయండి. చూడండి గైస్, బిల్డింగ్స్ క్రేజీనా? అసలు ఎలా కట్టేశారో ఇన్ని బిల్డింగ్స్. నిజంగా చెప్తున్నా, అమెరికాలో అంటే ఇది పెద్ద ఊరు, న్యూయార్క్తో కంపేర్ చేయకూడదు. షాంఘాయ్ అంటే న్యూయార్క్తో కంపేర్ చేయొచ్చు, కానీ ఈ ఊరిని అలా కంపేర్ చేస్తాం న్యూయార్క్తోనే, ఇంకా దీంతో చేయలేం కదా. చూడండి, ఇంతకన్నా డీటెయిల్గా చైనా వీడియోస్ కొంతమంది వ్లాగర్స్ ఎంతో ముందు వెళ్ళారు. సో వాళ్ళెంత డీటెయిల్గా చేశారో నేను చూడలేదు, ఎందుకంటే వేరే వీడియోస్ చూడడానికి మనకు టైం ఉండదు. మనం వ్లాగర్ అయినప్పుడు, మనమే కాంటెంట్ పెట్టినప్పుడు. సో నాదైతే మాత్రం చాలా చాలా డీటెయిల్గా మొత్తం చూపిస్తా. ఒక్క ఊరు 2 ఊర్లు కాదు, మొత్తం చైనా అంతా 2-3 ట్రిప్లు వేస్తాను నెక్స్ట్ 3 నెలలు. ఎక్కడికి వెళ్ళినా బిల్డింగ్ అలా వస్తూనే ఉన్నాయి. ఏదో న్యూయార్క్ సిటీలోని వెళ్తున్నట్టే ఫీలింగ్ మాట. కాకపోతే ఇది వుహాన్. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే నేను అంత సంభ్రమాశ్చర్యాలకి గురయ్యనమాట. వుహాన్ ఇలా ఉందా అని. సో కోవిడ్ మార్కెట్కి వెళ్ళాలి. అందరూ అంటున్నారు ఎందుకు వెళ్తావు పిచ్చా అంటున్నారు. కానీ నేనైతే అక్కడికి వెళ్ళి గ్రౌండ్ జీరో. యాంగ్సీ నది చైనాలో 6300 కిలోమీటర్ల పొడవు. ఓకే, గంగా నదికి 2 రెట్ల కన్నా ఎక్కువ. ఆ కింద టన్నెల్లో వెళ్తున్నాం మనం. చూడండి, రివర్ కూడా తీసుకెళ్తాం తర్వాత. ఓకేనా, అందాక టన్నెల్ వెళ్దాం. ఈ టన్నెల్ ఎంత పొడవు ఉందంటే, అంటే దాన్ని బట్టి రివర్ అంత పొడవు ఉందని అర్థం చైనాలో. అబ్బా, ఎంత పొడవు ఉందరా నాయన టన్నెల్. పాస్ లెవెల్ ఏరియా నుండి లోకల్ పెడిస్ట్రియన్, షాంఘాయ్లో నాంజింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో ఇక్కడ నైట్ మార్కెట్స్ కానీ లేకపోతే నైట్ ఈటింగ్ ప్లేసెస్ కానీ కన్వీనియంట్గా ఉంటుందని, అది సో కాల్డ్ పాష్ ఏరియా. అది మీరు చూసారు కదా 5 స్టార్ హోటల్ నుంచి ఇప్పుడు ఒక రెగ్యులర్ హోటల్. నాకు కావాల్సింది రియల్ పీపుల్ ఇంటరాక్షన్, రియల్ వుహాన్. రెగ్యులర్ పాష్ హోటల్ ఎక్కడైనా ఉండొచ్చు, సేమ్ కదా. సో మనకు కావాల్సిన పీపుల్ ఇంటరాక్షన్ కోసం ఇప్పుడు ఇక్కడ పెడిస్ట్రియన్ స్ట్రీట్, మళ్ళీ చెప్తున్నా, దానిలో ఈవినింగ్ అంతా సందడి చేసే కుర్రాళ్ళే అనో పాట ఉంటుంది, కమిటీ కుర్రాళ్ళు. ఆ లెవెల్లో చూడండి, కొంచెం థాయిలాండ్ అంబియన్స్, థాయిలాండ్ వైబ్స్ వస్తున్నాయి. మొహాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఎందుకో బ్యాంకాక్లో ఉన్నట్టు అనిపిస్తుంది. చూడు గైస్, 30 నిమిషాల ట్రిప్కి కేవలం 225 రూపాయలు శిషయ్. సో 225 అయింది. సో నాకైతే యాక్షన్ సూపర్గా ఉంది, ఎదురుగా చూపిస్తా. సో రాత్రి వ్లాగ్ అల్లాడించేద్దాం, ఓకేనా. సో రాత్రి నైట్ లైఫ్ ఎలా ఉంటుందో మీరు లైట్లతో ఊహించుకోండి. ఇది గైస్ మన హోటల్ డార్సెట్ వుహాన్. కేవలం $36 అంతే. రూమ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో, ఓకేనా. ఇంత చిన్న హోటల్లో కూడా రోబోట్ రూమ్కి ఏమైనా కావాలంటే తీసుకొస్తుంది ఎవ్రీవేర్. చూడండి గైస్, మామూలు చైనా. ఓకే, మనం అంతా సూపర్ రిచ్ చైనా, బ్రహ్మాండమైన చైనా అంతా చూసాం. ఇది చూడండి, మామూలు ఆర్డినరీ పీపుల్ లొకేషన్. ఇది కూడా ఇంత నీట్గా ఉందో. అటు చూడండి, స్కైలైన్ ఎలా ఉందో మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, అదే యాంగ్సీ నది. అక్కడ దాని దగ్గరికి కూడా వెళ్దాం. ఇంప్రెసివ్గా కదా గైస్, చూడండి మీరే. గైస్, $37కి మనకి ఏమొచ్చిందో రూము. ఇది మన రూము. మన $37 రూమ్. అదిరిందా. బాత్రూమ్ ఎలా ఉంది మెయిన్. ఓ మై గాడ్, ఏంద్రా బాబు, $37 మాత్రమే. లొకేషన్ కోసం తీసుకున్నాను, అంటే అద్భుతమైన లొకేషన్ అని. ఎంత నీట్గా ఉంది చూడండి. వెల్కమ్ టు వుహాన్. మొత్తం తెలుగు జాతికి చూపించడానికి వుహాన్. సరే గైస్, టీవీ, బెడ్, నైస్ వ్యూ ఎలా ఉంది. వ్యూ జస్ట్ నార్మల్ వ్యూ, దట్స్ ఓకే. సో గైస్, 2019, 2020 అత్తలాకుతలం చేసిన కోవిడ్, దాని పేరు హువానన్ సీ ఫుడ్ వెట్ మార్కెట్. అక్కడ లైవ్ యానిమల్స్ని అమ్మేవారు. అక్కడ వైరస్ ఏమో లైవ్ యానిమల్స్ నుంచి మొత్తానికి స్ప్రెడ్ అయిందని. సో ఇది పూర్తిగా ఎవడో ప్రూవ్ చేయలేకపోయారు. కొన్ని థియరీలు ఏం చెప్తాయంటే, ల్యాబ్లో వుహాన్లో
ఏదో బయోలాజికల్ టెస్టింగ్ వల్ల ల్యాబ్లోని అది లీక్ అయిపోయి అక్కడి నుంచి మొత్తం వైరస్ స్ప్రెడ్ అయిపోయింది అని. కాకపోతే అది డిబేటబుల్, మనకి 100% తెలీదు. కాకపోతే ఆ లొకేషన్ని వెతుక్కొని వచ్చాను. 2020లో కోవిడ్ ఎప్పుడైతే అక్కడ నుంచి ఆ లైవ్ యానిమల్స్ నుంచి స్టార్ట్ అయిందని న్యూస్ వచ్చిందో వెంటనే దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేసి ఆ తర్వాత దాన్ని పూర్తిగా డిస్మాంటిల్ చేసేసి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ అయితే కట్టేశారు. మొత్తానికి అది ఎత్తుక్కొని అడుక్కొని వచ్చాను. సో నేను చాలా రీసెర్చ్ చేసి మొత్తం అంతా వెతికితే ఆ లొకేషన్ ఎక్కడ అని ఇక్కడ GPS వికీపీడియాలోని అడ్రస్, నేను GPSలో ఎక్కడ ఉన్నాను, ఆ ఒరిజినల్ లొకేషన్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. సో ఎదురుగా రెడీనా చూడడానికి? కోవిడ్ మొదలైంది ఎక్కడ? వుహాన్లో. ఏ సీ ఫుడ్ వెట్ మార్కెట్లో అయితే లైవ్ యానిమల్స్ని అమ్మి మొత్తానికి ప్రపంచం మొత్తం ఎంతో మంది చావులకి కారణమైన ప్లేస్ మీకు చూపిస్తున్నా. నేను ఇప్పుడు అక్కడ నిల్చున్నా, అదే నడిబొడ్లో ఉన్నా. సో చూపిస్తాను ఆ షాపింగ్ కాంప్లెక్స్. చూడండి, బ్లూ ఇదేసేసారు కదా. సో మొత్తం చూడండి, మార్కెట్ కప్పేశారు. ఇలాగ నీలం ఇదేసేసి మొత్తం కప్పేశారు. సో ఇక్కడ మొదలైంది కోవిడ్ మొదలైన ప్లేసు ఇది. మొత్తం చూసారా, మొత్తం బ్యారికేడ్లు ఇస్తారు. సో కోవిడ్ ఎక్కడ మొదలైందో చూస్తారా? సో ఈ వెనకాల ఇప్పుడు ఆ బిల్డింగ్ని ఏం చేశారో తెలియదు. ఇదిగోండి పైన కొన్ని కొట్లయితే ఉన్నాయి. సో మార్కెట్ రెండు వైపులా ఉండేది, ఇటువైపు ఉండేది, అటువైపు ఉండేది. సో కోవిడ్ మొదలైన ప్లేస్. ఆ మీద ఇంకా షాపులు, ఎస్టాబ్లిష్మెంట్లు ఉన్నాయి. సో ఆ పైన బిజినెస్లు ఉన్నా కూడా కింద ఎగ్జాక్ట్గా ఈ స్పాట్లో ఆ లైవ్ యానిమల్స్ నమ్మేసి వెట్ మార్కెట్. చూడండి గైస్, మీకు చూపించడం కోసం కేవలం నాకు వుహాన్లో ఏం పని లేదు. వుహాన్ వచ్చింది ఈ మార్కెట్ని చూపించడానికి. సో ఇక్కడి నుంచి లొకేషన్ చూడండి గైస్. మొత్తం ఎప్పుడు ఇది ఈ పెద్ద విషయం అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఏదో చెత్త మార్కెట్ ఒక పల్లెటూరులో ఉంటుందని, కానీ ఇంత పెద్ద మ్యాసివ్ సిటీలో ఉంటుందని మాత్రం ఊహించలేదు. చూసారా ఎగ్జాక్ట్ లొకేషన్, చూసారా? ఓన్లీ మీకు చూపించడానికి కోసం. వుహాన్ వచ్చింది చైనాలో ఎక్స్ప్లోర్ చేయడానికి. అది గైస్ గ్రౌండ్ జీరో, అన్బిలీవబుల్. ఇదిగోండి ఇక్కడ ఏముందో క్లియర్గా ఇది ఉంది, సివిలైజ్డ్ హెల్త్. అంటే అక్కడ అయింది కాబట్టి సివిలైజ్డ్ హెల్త్లోని చైనీస్లో ఏం రాస్తుందో ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఇక్కడైతే క్లియర్గా ఉంది. ఇదిగోండి కోతులు, ప్యాంగోలిన్స్, బ్యాట్స్, గబ్బిలాలు. చూసారా, గబ్బిలాలు, ప్యాంగోలిన్స్, ఇవి ప్యాంగోలిన్ అంటారు, కోతులు, గబ్బిలాలు, ఇవన్నీ ఇక్కడ అమ్మేవారు. ఇదిగోండి సివిలైజ్డ్ హెల్త్, అలాంటివి తినకూడదు అని ఇక్కడ చైనీస్లో మెసేజ్ ఉంది. హ్యాపీనా గైస్? చూపించానా? గుడ్. రెండు వైపులా ఆ మొత్తం అంతా చైనీస్లో ఉంది, మనకు తెలియదు ఏముందో. కాకపోతే ఆ ముందుకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఇదిగోండి మొత్తం ద ప్లేస్ వేర్ కోవిడ్ స్టార్టెడ్. చూసారా గైస్, ఎలా అనిపించింది? నమ్మలేకపోతున్నా నేనే ఇక్కడికి వచ్చానని. వావ్, అసలు ఆ ఫీలింగ్ అంటే మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఇలాంటి ఒక ప్లేస్. నన్ను అడిగితే హిస్టరీలోని ఈ మధ్య జరిగిన హిస్టరీలో World War I 1914, 1919లో అయింది. రెండో ప్రపంచ యుద్ధం 1939, 1945లో అయింది. కానీ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసేసి ఫైనాన్షియల్ క్యాపిటల్ని, లక్షల మందిని బలి చేసుకున్న కోవిడ్ మహమ్మారి 2019, 2020 మొదలైంది. ఇదే ఎగ్జాక్ట్ స్పాట్. చూసారా, మళ్ళీ అక్కడ చూడండి ఎగ్జాక్ట్ స్పాట్. ఎలా అనిపించింది గైస్? చూడండి గైస్, ఇక్కడ ఏదో పీస్ అంటే ఇక్కడ కూర్చొని సైలెన్స్ ప్రకటిస్తాను. ఇదిగోండి ఇక ఈ పైకి వెళ్ళొచ్చు. సో ఈ కింద మార్కెట్, ఆ పైన బిల్డింగ్ ఉంది కదా, ఆ పైన బిల్డింగ్కి మనం వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ ఉంది, కానీ నాకు వెళ్ళడం లేదు అక్కడికి. ఇదిగోండి ఏదో మార్కెట్ ఉంది అక్కడ, ఆ పైకి వెళ్ళొచ్చు. అంటే ఎగ్జాక్ట్ ఆ లోపలికి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్ లొకేషన్. సో నేనున్నది ఒక
2-3 అడుగుల దూరం. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదేమో. ఇదిగోండి చూడండి గైస్, వుహాన్ ప్రపంచాన్ని నాశనం చేసేసిన వుహాన్ లైట్లతోని ఎలా ఉంది చూడండి. ఏంద్రా బాబు చైనా, చూసారా? చూడండి గైస్, మన హోటల్ బయట పెడెస్ట్రియన్ స్ట్రీట్ కళ్ళలాడుతుంది. వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. సో కొంచెం రూమ్ లోకి వెళ్ళి వర్షం తగ్గకి వస్తాను. ఇదే మాలిటీ. ఇదిగోండి మన హోటల్. ఏ లొకేషన్ పెట్టానా? సూపర్ లొకేషన్ చూడండి మొత్తం. రోబోట్ రోబో ఎవరో 13th ఫ్లోర్కి వెళ్ళిపోతుంది అది రోబో. సో బేసిక్గా ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఏదైనా ఇదిగోండి అలా రోబో వెళ్ళిపోతుంది. సో హోటల్లో రూమ్ నెంబర్ పెట్టేస్తే ఆ రూమ్కి తీసుకెళ్ళిపోద్ది. ఎవరి రూమ్కి ఇది? అదిగో చూద్దాం. డెలివరీ సరే, డెలివరీ వచ్చింది. డెలివరీ ఓపెన్ అవుతుంది. అలాగా ఆడికి ఫుడ్ వచ్చింది. సో ఫుడ్ అయిపోయిన వెంటనే ఆడు తీసేసుకున్నాడు డెలివరీ, వెళ్ళిపోతుంది రూమ్కి. చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దగ్గర. ఇప్పుడు హోటల్లో పని వాళ్ళు తగ్గిపోతారు. సో దానికి స్కాన్ ఉంటుంది అన్నమాట. చూడండి లిఫ్ట్, దీన్ని ఆపితే ఏమవుతుంది చూద్దామా? దీన్ని అడ్డుకుందాం. వెయిటింగ్ ఫర్ ఎలివేటర్ అంటుంది. ఒకవేళ నేను అడ్డుకుంటే ఏం చేస్తుంది చూద్దాం. ఇప్పుడు నేను అడ్డుగా ఉన్నా, కానీ అడ్డుగా ఉంటే ఏం చేస్తుందో చూద్దాం. నాకు క్యూరియాసిటీ. ఓహో, దానికి తెలుసా ఎలివేటర్ 5వ ఫ్లోర్లో ఉందని? దానికి బ్లూటూత్ లాగా తెలుసు అన్నమాట. చూడండి చూస్తుంది. మేము 10వ ఫ్లోర్లో ఉన్నాం. వెయిటింగ్ ఫర్ ఎలివేటర్ అంటుంది. వెళ్ళిపోయింది. నేను అడ్డుగా ఉన్నా. ఇది ఉంది లిఫ్ట్. నేను అడ్డుగా ఉంటే ఆగిపోయింది. చూసారా, ఆగిపోతుంది. అది నన్ను కుదరట్లేదు. సరే వెళ్ళి పక్క లేచండి. బాగుంది ఎక్స్పెరిమెంట్. అదన్నమాట విషయం. బాయ్ బాయ్ క్యూటీ. చూడండి గైస్, వుహాన్లో వాకింగ్ స్ట్రీట్ మర్చిపోతుంది కదా. వావ్, చూడండి గైస్, ఒకవేళ నా కళ్ళతో నేను చూసి ఉండకపోతే నేనే నమ్మను వుహాన్ ఎలా ఉంటుందని. టైమ్ స్క్వేర్లో ఉన్నాం మనం, ఏమైనా న్యూయార్క్లోని. ఏంటి అద్భుతం అసలు. నాకు నోట్లోంచి మాటలు రావట్లే. నిజంగా నేను వుహాన్లో ఉన్నానా అని గిల్లుకుంటున్నా. చూడండి, ఇది పెడెస్ట్రియన్ స్ట్రీట్లో నడుస్తున్నాం మనం ఇప్పుడు. ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. లొకేషన్, షాపింగ్ కానీ మైండ్ బ్లోయింగ్. ఇది ఆర్డినరీ లొకేషన్ అనుకున్నాం మన హోటల్ పక్కన. ఓకే గైస్, ఎలా అనిపించింది? టైమ్ స్క్వేర్లో లేం మనం, చైనాలో ఒక నార్మల్ వీధిలో ఉన్నాం. చూడండి ఎలా అనిపించింది గైస్. బాగుందా? ఈ టూర్ నచ్చిందా? ఇంకో మళ్ళీ ఆపేస్తాను, ఎందుకంటే మొత్తం అంతా నేను రికార్డ్ చేయడమే అవుతుంది. నేను చూడడం ఎంజాయ్ చేయడం అవ్వట్లేదు, కానీ మీకు కూడా చూపించాలి కదా, అది విషయం. ఇదిగోండి, మొదటి బెచ్చగాళ్ళని చూశాను ఫస్ట్ టైం నా మొత్తం చైనా ట్రిప్లో. పాపం పెద్దావిడ మరి ఎందుకు వదిలేశారో సిస్టంలో, ఎందుకు మరి చూడట్లేదు. ఇదిగోండి బార్బీ డాల్ వస్తుంది. అది సో ఫ్రీడమ్ చూడండి చాలా ఉంది. ఓన్లీ అథారిటీస్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అది నాకు అర్థమైంది.
కానీ ఇలాగా సెటప్ చేసి ఎకానమీ బాగుండి అందరికీ హౌసింగ్ ఇచ్చి అన్ని రకాలు చేస్తే ఈ సెటప్ ఓకే నేను అనుకుంటున్నా. నాకు తెలియదు, నేను ఈ వ్యవస్థలో ఉన్నాను కాబట్టి జస్ట్ నా ఒపీనియన్ అంతే. అది గైస్ ఏవో షర్ట్లు కొంటాను, ఒకటో రెండో కొనేసుకొని వెళ్ళిపోదాం. ఒడి అమ్మ పిల్లలు అమ్మేస్తున్నాడు. పిల్లులు దయించి తినకంటారా నాయన, పిల్లలు కొనుక్కోండి. ఎంత క్యూట్ గురించి చూడండి. తినకండిరా ప్లీజ్ రా, దండం పెడతాను, తినకండిరా నాయన, పెంచుకోండిరా పెట్టలాగా. దండం పెడతాను, తినకండిరా నాయన ప్లీజ్. హాయ్ పిల్లి, ఎంత ముద్దుగున్నావే చిట్టి పిల్లి. చూడండి గైస్, వుహాన్లో పీపుల్ వాచింగ్. ఆ చిన్నపిల్ల బొమ్మలా ఉందిరా నాయన. సో దీన్ని అంగడి బొమ్మలు అంటారా? సో ఈ అంగడి బొమ్మలకి ఏం జరుగుతుందో నేను విశదీకరించక్కర్లేదు, వేరే వీడియోలో సపరేట్గా చేసి చూపిస్తా అసలు ఈ అంగడి బొమ్మలు ఈ వ్యాపారం ఎలా జరుగుతుందో. ఈ వీడియోకి మాత్రం జస్ట్ ఈసీ చూడండి. స్ట్రీట్ మార్కెట్ లాస్ట్కి ఒకసారి అలా స్ట్రీట్ మార్కెట్లోకి వెళ్దాం. బ్యాంకాక్ షాపింగ్ గుర్తొస్తుందా? వెల్కమ్ టు థాయిలాండ్. వెల్కమ్ టు థాయిలాండ్. అలాగే ఉంది కానీ కాదు, సేమ్ బట్ డిఫరెంట్. క్యారో కార్డ్ కానీ భాష మనకు అర్థం కాదు కదా. సేమ్ బట్ డిఫరెంట్. ఏ ఊరు వెళ్ళినా కూడా నేను లోకల్ మార్కెట్స్లో ఏదో ఒకటి కొంటా, ఎందుకంటే లోకల్ మర్చెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, లోకల్ ఎకానమీని ఎంకరేజ్ చేయడానికి. నా దగ్గర కాల్ చేసిన షర్ట్లు ఉన్నాయన్నా 2 షర్ట్లు కొన్నా, ఎందుకంటే ఈ లోకల్స్కి హెల్ప్ చేద్దామని. చూసారా 2 షర్ట్లు డన్. ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ 10 అంటే 120 రూపాయలు. ఇండియాలో కూడా అంతేలే. ఇంకా కొందామా? 103 చూద్దాం. సో షాపింగ్ ఎలాగా అనుకుంటే ఇది కొంచెం కాస్ట్లీ మార్కెట్ మాట. ఓకే, చీప్ మార్కెట్లు ఇంకా చాలా ఉంటాయి చైనాలోని. అది వేరే ఊళ్ళో మీకు చూపిస్తాను నాకు వీలుంటే. నాకు టైం లేక నేనేమి చూపించలేకపోతున్నాను. ఓకేనా అమ్మా? సరే నాకు టైం అయిపోతుంది, మళ్ళీ నేను మిస్ అయిపోయానంటే. సరే గైస్, నెక్స్ట్ ట్రైన్కి వెళ్దాం, ట్రైన్ స్టేషన్కి. బై. ఇదిగోండి గైస్, తట్టుకోలేక ఒక ఫ్యాన్ కొన్నా. ఈ వేడి నేను మంగోల్ అన్నింటిలోని కావాలి కదా, చాంగ్చింగ్లోని అన్నింటిలోని. ఓకే యూఎస్బి. ఓకే 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 మా వాచింగ్ ఎవ్రీ స్టెప్, జాగ్రత్త. ఓకే గైస్, ఎక్కడ బయలుదేరాము వాడికి వచ్చేసాము. ఇంకా శక్తి లేదు, గంట రిలాక్స్ అయ్యి ట్యాక్సీ పిలిచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? నైట్ స్ట్రీట్ ఎలాగుంది? తీయగా ఉంది. సారీ తీయగా అంటున్నానండి, చాలా బాగుంది. అది గైస్, వెల్కమ్ టు సిటీస్ ఆఫ్ చైనా. కిల్లింగ్, సూపర్, స్టన్నింగ్, యు నేమ్ ఇట్, ఇట్ ఈస్ కరెక్ట్. సో మన కార్ ఇక్కడికి వస్తుంది, వెళ్ళిపోదాం. ఇంకా దాకా మాలి టీ తాగాం కదా, ఇప్పుడు హే టీ తాగుదాం. మాలి టీ అయిపోయింది, ఇప్పుడు హే టీ.
గైస్ టు గో. ఎంత బాగా ప్యాక్ చేస్తున్నారు అందరూ. నియా హాయ్ అంత రెడీ అయిపోయింది బాబా. కనీసం స్ట్రాన్ కూడా ముట్టుకోవట్లేదు, చూసారా ఎంత క్లీన్లీనెస్. కనీసం స్ట్రాన్ టచ్ చేయట్లేదు. అది గైస్ డన్ అయిపోయింది గైస్. ఓకే, ఇదే లాస్ట్ క్లిప్, ఐ ప్రామిస్. మరి రికార్డ్ చేయను, అలా చెప్తూనే ఉన్నా, రికార్డ్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే ఆగలేకపోతున్నా అన్నమాట. ఏదో షాప్లోకి కొందాం అని వెళ్ళాను లోపలికి వెళ్తే ఒక పట్టాను అవ్వదు కాబట్టి వదిలేయడం బెటర్. బాగుందా పీపుల్ వాచింగ్? ఎలా ఉంది చైనా? ఇది మనం ఉన్నాం మళ్ళీ షాంఘై కాదు, బీజింగ్ కాదు, సియాన్ కాదు, షెన్జెన్ కాదు, అవేవి కాదు, మనం ఉన్నాం వుహాన్లో. గైస్ ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా? 2 కబాబులు తినేసాను. జస్ట్ బయటకు వచ్చాను, ఏదో కొందాం అదే జస్ట్ చూద్దామని గంట నుంచి తిరుగుతున్నా. ఏమి నచ్చేసింది, చెవట్లు మాత్రం కారిపోతున్నాయి. అమ్మా ఏం వేడిరా నాయన. ఆడికి చెప్పాను ఎంత వేడిగా ఉందంటే, నీ ఇండియాలో వేడి లేదా అని నన్ను తిడుతున్నాడు తిరిగి. సరే బాబు ఏమనలేదు. ఇంకా కోకోనట్ వాటర్ ఎంత టేస్టీ ఉందంటే అమేజింగ్ గైస్. బై ద వే, నేను కంట్రీ నెంబర్ 5 అని చెప్తున్నా రెండో ప్రపంచ యాత్రలో. తప్పు, 6. అమెరికన్ కూడా లెక్కేయాలి కదా, ఎందుకంటే 195 కంట్రీలు అన్నప్పుడు అమెరికా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది 195లో. సో అమెరికా కూడా లెక్కేయాలి కాబట్టి అమెరికా కంట్రీ 1, లైబీరియా కంట్రీ 2, మొరాకో కంట్రీ 3, ఐస్లాండ్ కంట్రీ 4, గ్రీన్లాండ్ కంట్రీ 5, 6 చైనా. సో ఇది నా 6వ దేశం 195 రెండో ప్రపంచ యాత్రలో. 5 అని చెప్పాను, క్షమించండి. అమెరికా నెంబర్ 1, ఎందుకంటే అక్కడి నుంచి కదా మొదలయ్యాం. 195 అది కూడా ఉంది కదా. సో కంట్రీ నెంబర్ 6 చైనా నుండి.